హాయ్ అండి, ఈరోజు వీడియోలో వచ్చేసి పనస పండు కటింగ్ అనమాట. అంటే ఫస్ట్ టైం ఎవరైనా కట్ చేస్తున్న వాళ్ళకైతే ఎలా కట్ చేయాలో తెలియదు కదా, దాన్ని చూపిస్తున్నాను. అలాగే మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇది ఫస్ట్ అయితే మనం ఆయిల్ ఒక గిన్నెలో పోసుకొని ఫస్ట్ షాక్కి అలాగే మన చేతులకు కూడా రాసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న తెల్లడిది మనకి చేతులు కంటుకుంటే ఒక 2 రోజుల వరకు అయితే అస్సలు పోదన్నమాట. అలాగే షాక్ తీసుకునేటప్పుడు కొంచెం పదునుగా ఉండే షాక్ అయితే పర్లేదు, ఎందుకంటే తెగాలి కదా. మనం షాక్ని కోసేటప్పుడు ఆయిల్ అయితే అప్లై చేస్తూనే ఉండండి. లేత పనస పండు అయితే దానికి ఖచ్చితంగా ఆయిల్ అయితే బాగా రాయాలన్నమాట. ఆయిల్ రాస్తేనే మనకి చేయికి అంటకుండా అలాగే షాక్కి కూడా అంటకుండా మనకి ఇబ్బందిగా ఉండదు అనమాట కోసేటప్పుడు. ఎవరైనా పనస పండుని కోసుంటే కామెంట్ చేయండి. అలాగే నా చేయి అయితే తెగడానికి అయితే వచ్చింది, ఎందుకంటే ఒక్కోసారి అలా స్కిడ్ అవుతూ ఉంటుంది. అలాగే లైక్ కూడా ఇవ్వండి. ఈ వీడియో అనేది మరి కొంతమందికి అయితే యూట్యూబ్ అనేది రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. చెప్పాను కదా, ఫస్ట్ ఒక 2-3 సార్లు ఇలా కోసేసరికి అది అస్సలు రాకపోయేసరికి 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే సింపుల్గా కట్ అయిపోయింది అనమాట. అందుకని మిమ్మల్ని కూడా ఎప్పుడైనా ఫస్ట్ టైం మీరు కోస్తున్నట్లయితే ఇలా అయితే చేయకండి. అండ్ ఇంకోటి, ఇదైతే మేము బీసీ వెళ్ళినప్పుడు అయితే తెచ్చామన్నమాట. అంటే స్కానింగ్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకొచ్చామన్నమాట. ఇదైతే 3వ రోజు అయితే కోసాము. మీరు అలా చేయకండి, అంటే పండిందే ఎలాగో తెస్తారు కాబట్టి వెంటనే కోసేయండి. నేనేమో ఇంకో రోజు కొద్దాంలే అనేసి ఉంచేసరికి ఇలా అయితే కొద్దిగా పాడైపోయింది. చూస్తున్నారు కదా, అక్కడక్కడ నల్లటి మచ్చలు అయితే వచ్చాయి, అలా పాడైపోయింది. అందుకని నేను చేసే మిస్టేక్స్ మీరు మాత్రం చేయకండి. అలాగే వెంటనే కోసేయండి అనమాట. అలా మంచి కాయనే తెచ్చుకోండి. ఒక్కోసారి ఇలా బాగా మచ్చలు ఉండేసి కూడా ఉంటాయి. ఇంకా 100 రూపీస్కి అయితే ఎన్ని తొనలు కూడా రావు కదా, అందుకని నేను ఇలా కాయనైతే తీసుకున్నాను. మనకి ఆ మనీకి తగ్గట్టు ఈ పిక్కలు అయితే వస్తాయి మంచిగా. అంటే తొనలు అయితే మనకి ఆ డబ్బుకు తగ్గ తొనలు అయితే మనకి మంచిగా వస్తాయి అన్నమాట. అదే మనం మామూలుగా ఇలా విడిగా కొన్నామనుకో అన్ని కూడా రావన్నమాట. అందుకని నేను కాయ అయితే బాగుంటుంది అనేసి కాయ అయితే తీసుకున్నాను. ఇక వచ్చేసి ఈ తెల్లదాన్ని అయితే కోసేయాలన్నమాట. ఆ తెల్లది ఎంత వరకు ఉందో అంత లోతు వరకు కోసేయాలి. అంత లోతు వరకు కోసిన తర్వాత మనకి చాలా సింపుల్గా అయితే తొనలు అయితే తీయడానికి వస్తాయి అన్నమాట. అండ్ నా చెయ్యి అయితే స్కిప్ అయితే ఉండింది, అంటే తెగడానికి. షాకులు ఆయిల్ రాసాం కదా, జారుతూ ఉంటాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా. ఫస్ట్ టైం కోస్తున్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే షాక్ ఒక్కోసారి జారుతూ ఉంటుంది అనమాట. షాకు చేయి తెగుతుంది. అండ్ చూసుకుంటూ కోయండి. నాకైతే చాలా సింపుల్గా అయితే ఇలాగా తొనలు అయితే వచ్చేస్తున్నాయి. అక్కడక్కడైతే పాడైపోయినాయి అనమాట. అందుకనే తెచ్చిన వెంటనే కోసేయండి. ఇంకా ఫ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లోన పెట్టేసుకోండి కోసిన తొనల్ని. ఇంకా నేనైతే తింటున్నాను అనమాట. నాకు చాలా ఇష్టం, మంచిగా అనిపించిన తొనల్ని అయితే అలాగా నోట్లో పెట్టేసుకొని తింటున్నా. నాకు పనస తొనలు అంటే చాలా ఇష్టం అనమాట. కొంతమందికి ఇష్టం ఉండదు, కొంతమందికి వాసన కూడా పడదు అనమాట. నాకైతే పనస తొనలన్నా చాలా ఇష్టం. కానీ నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఈ పనసకాయనైతే కట్ చేయడం. ఇంకా మా ఇంట్లో వాళ్ళైతే ఎవరికి కోయడం అయితే రాదు. నేనే ఫస్ట్ టైం అయితే ఇలా కోసాను. ఫస్ట్ సక్సెస్ అయింది. ఫస్ట్ అయితే మీరు 2 పార్ట్స్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొంతమంది అయితే డిఫరెంట్ స్టైల్లో కూడా కట్ చేస్తారు. ఈసారి మంచిగా కట్ చేసినప్పుడు ఇంకా షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను, ఓకేనా. అలాగే తొనలు అయితే ఇంకా మొత్తం ఒక చాలా 150 వరకు అయితే వచ్చేసాయి అనమాట. కొన్ని అయితే పాడైపోయినాయి, ఎందుకంటే నేను తీసుకొచ్చి చాలా రోజులు అయింది కదా, అందుకనేసి పాడైపోయినాయి అనమాట. ఇంకా వెంటనే కోసేసుకుంటే మనకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. అక్కడక్కడ ఏమంటారు, కొంచెం మెత్తబడినట్టు కూడా ఉండవు, అండ్ ఫ్రెష్గా కూడా ఉంటాయి. అందుకని నేను ఊకి చెప్పేది ఏంటంటే మీరు వెంటనే తీసుకొచ్చిన వెంటనే కోసేయండి, ఓకేనా. అలాగే షాకు చూసుకోండి, కొంచెం షార్ప్గా ఉండాలి. అలాగే చెయ్యి కూడా తెగుతుంది. నాకైతే చెయ్యి మీదకి వచ్చిందనమాట, తెగుతుందేమో అనుకున్నా. అందుకే మళ్ళీ చూస్తున్నా. కొంచెం అయితే తెగింది, కొంచెం లైట్గా బ్లడ్ అయితే వచ్చిందనమాట.
ఇక మనమే కోసుకొని ఇలా తొనలు వచ్చిన తర్వాత తింటే మనకి చాలా ఆనందం కదా. మన చేతులతో మనం కోసుకున్నవి చాలా టేస్టీగా అనిపిస్తాయి. ఎందుకంటే మనకి తృప్తిగా కూడా ఉంటుంది. మనం కోసుకున్నాం కదా, చాలా ఆనందంగా కూడా ఉంటుంది. హ్యాపీగా ఇన్ని వచ్చాయి అనేసి తృప్తిగా కూడా ఉంటుంది కదా. నాకైతే తొనలు కొన్ని పాడైపోయినాయి, దానికి కొంచెం చాలా బాధగా ఉంది. అంటే నేనే చేశాను అన్న మిస్టేక్. అసలు తెచ్చిన వెంటనే ఇంకొక రోజైనా కోయవలసింది, 3వ రోజు కోసాను కదా, అందుకనేసి పాడైపోయినాయి. మీలో పనసపండు తొనలు అంటే ఎంతమందికి ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా. పనసపండు అంటే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే, ఎవరికి ఇష్టం లేకుండా ఉండదు కదా. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. ప్రతి సీజన్కి ఒకసారైనా తింటాను. ఈసారి అయితే మాత్రం కాయను కొనుక్కొచ్చుకొని తిన్నా. మనకి సాటిస్ఫాక్షన్. కొన్ని తొనలు అయితే వస్తాయి ఎక్కువ. ఇక వచ్చేసి నేను తొనలు అయితే మొత్తం తీసేసాను. నాకైతే పెద్ద బేషన్ నిండాయి అనమాట. ఇంకా గింజలు పిక్కలు కూడా వేరే సపరేట్ చేశాను. కానీ నడుము అయితే తెగని వచ్చింది కూర్చొని. చెప్పాను కదా ప్రెగ్నెంట్ కదా, కొంచెం కూర్చొని ఇంకా అవన్నీ తొనలు తీసేసరికి నాకు చాలా నడుము నొప్పి అయితే పట్టింది. అయితే ఇంకా పనస పండ్లన్నీ ఇలా చేశాను అనమాట. చాలా వరకు ఒక బేషన్ నిండాయి. నాకు ఇది చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నా చేతులతో నేను కొన్ని ఇలా తీసాను కదా ఫస్ట్ టైం అయినా అనేసి. ఇంకా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? అసలు పనస పండు కోయడం అయితే వచ్చా? కామెంట్ చేయండి. ఇక బేసన్ అయితే పనస పళ్ళు అయితే ఇన్ని అయితే అయినాయి. ఇవైతే కొంతమందికి ఇలా మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా కొన్ని ఇస్తాం కదా, అలా అయితే సపరేట్ చేస్తున్నాను. మొక్కల మీద తింటే ఏముంటుంది, మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఒక 2-3 ఇస్తే బాగుంటుంది అనేసి ఇలా అయితే పనసతోని అయితే ఇలా పంచి పెడుతున్నాను, కవర్లో పెడుతున్నాను అనమాట. ఇక అవైతే మొత్తం క్లీన్ చేసేసి మొత్తం పాడేసాను. తొనలు చాలా చెత్త అయితే వచ్చింది. కాయ ఏంటో కానీ చెత్త ఎక్కువ వచ్చిందనమాట. ఇక మనం క్లీన్ చేయాలంటే చాలా ప్రాసెస్ అయితే పడుతుంది. అంటే ఈ కాయను కోసి అవన్నీ తొనలు తీసేసరికి చాలా టైం అయితే పట్టింది. ఇక మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నాడు సబ్స్క్రైబ్